యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఈరోజు ప్రభు మన ఎదుట ఉంచి మనతో మాట్లాడబోతుంటున్నాడు. క్రిస్మస్ సంఘటనలు అన్నప్పుడు మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త కానీ యోహాను సువార్తలో కానీ క్రీస్తు ప్రభు యొక్క జన్మమునకు సంబంధించినటువంటి సంఘటనలు నమోదు చేయబడలేదు. అంత మాత్రాన క్రీస్తు ప్రభు యొక్క జన్మకు సంబంధించిన వివరాలు లేవా అంటే ఉన్నాయి. ఒకవేళ యోహాను సువార్తలో మరియమ్మ యోసేపుల పేర్లు కనపడకపోవచ్చు, తూర్పు దేశపు జ్ఞానులు కనపడకపోవచ్చు, నక్షత్రం కనపడకపోవచ్చు, హేరోదు రాజు కనపడకపోవచ్చు. ఇవన్నీ యోహాను సువార్తలో మనకు కనిపించవు. కానీ యోహాను సువార్తలో యేసు ప్రభు యొక్క జన్మ యొక్క ఔన్నత్యాన్ని, శిఖర స్థాయిని మనం గమనించవచ్చండి. అంటే యేసు ప్రభు జన్మలో ఉండేటువంటి లోక సంబంధమైన వివరాలు మత్తయి సువార్తికుడు, లూకా సువార్తికుడు రాశాడు. కానీ యేసు ప్రభు జన్మలో ఉండేటువంటి ఔన్నత్యం, గొప్పతనం, విశిష్టత లేదా ఇంపార్టెన్స్ లేదా పినకల్ ఏంటిది, ఆ ఉన్నతమైనటువంటి స్థాయి ఏంటిది అని మనము ధ్యానించాలని భావించినప్పుడు యోహాను సువార్తికుడు అద్భుతంగా రాస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుని బిడ్డలారా, మనతో దేవుడు మాట్లాడేటువంటి అంశం ఏంటంటే నీ కొరకే శరీరధారి అయిన వాక్యం, మన కోసము శరీరధారి అయినటువంటి వాక్యము బైబిల్లో వ్రాయబడింది. యేసు ప్రభు శరీరధారిగా మారాడని బైబిల్లో ఈ వచనంలో రాయబడలేదండి. వాక్యము శరీరధారిగా మారాడంట. వాక్యము శరీరధారిగా మారాడు. దేవుని వాక్యము శరీరాన్ని ధరించుకొని ఆ శరీరమైనటువంటి దేవుడు భూలోకంలో జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఆ శరీరంతో జీవించాడు. కాబట్టి ఆ శరీరధారి అయినటువంటి దేవుడు ఇంతకుముందు ఎవరంట? వాక్యము. భూలోకానికి వచ్చిన తర్వాత కూడా ఆయన వాక్యముగానే ఉన్నాడు. యేసు ప్రభు నోట వాక్యము తప్ప, దేవుని మాటలు తప్ప వేరొకటి ఉండేవి కావు. అందుకే ఎప్పుడు మాట్లాడినా యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి, నా మాటలు శక్తి కలిగినవి, నా మాటలు జీవము కలిగినవి. అంటే దేవుడు తాను ఇంతకుముందు ఏ రకంగా ఉన్నాడో భూలోకానికి రాకముందు అదే రకంగా తాను 3.5 సంవత్సరాల పరిచర్లో కూడా కనపడినట్లుగా మనం గమనిస్తాం. ఎక్కువగా ఈ యోహాను సువార్తికుడు ఈ యొక్క యోహాను సువార్త రాసింది యూదులను దృష్టిలో ఉంచుకొని రాశాడండి. మత్తయి, మార్కు సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని రాశాడు. యోహాను మాత్రం ఎక్స్క్లూజివ్గా హీ ప్రజెంటెడ్ జీసస్ టు జూయిష్ పీపుల్. అంటే యూదులు యేసు ప్రభును మెస్సయ్యగా నమ్మలేదు. యేసు ప్రభును మరియ కుమారుడుగా, యోసేపు కుమారుడుగా, వడ్రంగి పని చేసేటువంటి వ్యక్తిగా చూశారే తప్ప దేవునిగా చూడలేకపోయారు. కాబట్టి యేసు ప్రభు దేవుడు అన్న సత్యాన్ని ప్రజెంట్ చేయడానికి దేవుడు యోహానును ఎన్నుకున్నాడండి. అందుకే యోహాను రాసినటువంటి పత్రికలో యేసు ప్రభు దేవుడు అని కుండబద్దలు కొట్టేటువంటి అనేకమైనటువంటి వివరణలు మనం గమనిస్తాం. ఎందుకోసం అంటే యోహాను యేసు ప్రభును దగ్గర నుంచి చూచినటువంటి వ్యక్తి. యోహాను చూచినంతగా ఇంకెవ్వరూ యేసు ప్రభులు దగ్గర నుంచి చూడలేదండి. అంటే బైబిల్లోనే వ్రాయబడింది యోహాను యేసు ప్రభుకు రొమ్మునకు ఆనుకొని ఉండేటువంటి వాడు. అది ఎందుకో నాకు అర్థం కాలేదండి. ఒక యోహాను రొమ్మునకు ఆనుకొని ఉండాలి అంటే నాకు అనిపిస్తుంది అది ఏ రకంగా, ఎందుకు అంత క్లోజ్నెస్ యోహానుకు వచ్చిందో అనేటువంటి తలంపులు నాకు కలిగినప్పటికీ కూడా ఐ కుడ్ నాట్ గెట్ ద పాయింట్. ఎందుకోసం అంటే పిల్లలు కొద్దిసేపు రొమ్ము పైన ఉంటే బాగానే ఉంటుందండి కదా, ఒక గంట సేపు ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఇంకెక్కువైంది అనుకుందాం, కష్టం. యేసు ప్రభు వాక్యం చెప్తుంటే, భోజనం చెప్తుంటే యేసు ప్రభు రొమ్మునకు ఆనుకొని ఉండేటువంటి వ్యక్తి. అంటే యేసు ప్రభును యోహాను చూసినంత క్లోజ్గా ఇంకెవ్వరు చూడలేదండి. యేసు ప్రభువుకు దగ్గరగా ఉండేటువంటి గుంపులో యోహాను ఉండేటువంటి వాడు. యేసు ప్రభు దగ్గర 3 ప్రాముఖ్యత కలిగిన వారుగా ఉంటారు. ఆ యొక్క ట్రాన్స్ఫిగరేషన్ అంటే రూపాంతరం పొందినటువంటి ఆ కొండపైన కూడా పేతురు, యోహాను, ఇంకొకరు ఎవరిని తీసుకెళ్ళాడు?
కాబట్టి ఈ ముగ్గురు కూడా యేసు ప్రభు యొక్క ఇన్నర్ సర్కిల్లో ఉండేటువంటి వారు. మిగిలిన 9 కూడా ఆ తర్వాత 70 మంది, ఆ తర్వాత ప్రజలు ఉండేటువంటి వారు. అంటే యేసు ప్రభువును చాలా దగ్గరగా చూచినటువంటి వ్యక్తి యోహాను. మరి యోహాను ఏమంటున్నాడంటే ఆయన ఒక మానవునిగానే నేను చూడలేదు, ఆయన వాక్యమైనటువంటి దేవుడు. ఇది ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతుంటున్నాం. ఎలాంటి వాక్యం ఆ వాక్యం ఎందుకు శరీరాన్ని ధరించింది అన్నటువంటిదే దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూడబోతుంటున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎక్కడున్నారంట ఆదియందు? యేసయ్య. బైబిల్లో వ్రాయబడింది ఆదియందు వాక్యం ఉండెను. యేసు ప్రభు 2020 సంవత్సరాల క్రిందట భూలోకానికి వచ్చినటువంటి 2020 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవుడు కాదు. బైబిల్లో వ్రాయబడింది ఆదియందు వాక్యం ఉండెను. అంటే సమయము అనేటువంటిది లేనప్పుడు, లేకపోతే జగత్తు అనేటువంటిది సృజించబడక మునుపు ఆది కాలంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. చాలామంది ఏమని చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభు ఈ మధ్య వచ్చినటువంటి దేవుడు అన్న రకంగా మాట్లాడతారు. కానీ బైబిల్లో యోహాను అంటున్నాడు ఆయన ఆది యందు ఉన్నటువంటి దేవుడు, ఆది యందు ఉన్నటువంటి వాక్యము. అంత మాత్రమే కాదు, వాక్యము దేవుని వద్ద ఉండెను. ఈ యోహాను సువార్త రాయడంలో యోహాను యొక్క ఉద్దేశం ఏంటంటే 21 అధ్యాయాలు యోహాను సువార్తలో ఉన్నాయి. ఈ 21 అధ్యాయాలలో యోహాను యొక్క తాపత్రయం అంతా ఏంటి తెలుసా? త్రిత్వాన్ని గురించి మాట్లాడతాడండి. త్రియేక దేవుని గురించి మాట్లాడతాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన దేవుడు ఆది నుంచి ఉన్నాడు, కుమారుడైనటువంటి దేవుడు ఆది నుంచే ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆది నుంచే ఉన్నాడు. కానీ కుమారునికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఇక్కడ వివరిస్తుంటున్నాడు. తండ్రి ఆత్మస్వరూపి అండి, పరిశుద్ధాత్మ ఆత్మస్వరూపి, కుమారుడు మాత్రము ఆత్మస్వరూపిగా ఉండేటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు. ఒక్క యేసు ప్రభుకు మాత్రమే శరీరం అనేటువంటిది ఉంది. తండ్రి అయిన దేవునికి కానీ పరిశుద్ధాత్మ దేవునికి కానీ శరీరం లేదు. అందుకే అంటున్నాడు త్రియేక దేవుడు. మన దేవుడు ఒక్కరే, కానీ మూడు వివిధ రకాలైనటువంటి వ్యక్తులుగా వాళ్ళు పనిచేసేటువంటి వారుగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ త్రియేక దేవుని గురించి ఒకవేళ ప్రభు నడిపిస్తే ఒకరోజు సవిస్తారంగా దేవుని యొక్క వాక్యంలోంది మనం విందాం. ఎందుకంటే చాలామంది ఇది బైబిల్లో ఉండేటువంటి దేవుడు ముగ్గురా ఒక్కరా అనేటువంటి చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటున్నారు. కానీ బైబిల్లో ఉండేటువంటి దేవుడు ఒక్కరే, కానీ 3 వివిధ రకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. అందులో ఒకరు కుమారుడైనటువంటి దేవుడు. ఈ కుమారుడైనటువంటి యేసయ్య భూలోకానికి ఏ రకంగా వచ్చాడంట? శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపే, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపే. ఎవడును తండ్రిని ఎప్పుడు చూచి ఉండలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి దిగి వస్తాడు. ఇద్దరు కూడా ఆత్మస్వరూపే. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. కాబట్టి ఈ శరీరధారి అయినటువంటి యేసయ్య భూలోకానికి రాకముందు ఏ రకంగా ఉన్నాడు అంటే వాక్యమైనటువంటి దేవుడుగా ఉన్నాడంట. వాక్కు అయినటువంటి దేవుడు. ఒక్కసారి మీరు ఆది కాండంలోనికి వెళితే, ఆది కాండంలో దేవుడు సృష్టిలో నిలబడి కలుగునుగాక అని పలికాడండి. అంటే తండ్రి అయిన దేవుని యొక్క మనస్సులో భూలోకాన్ని, సృష్టిని కలగజేయాలని ఆశించాడు. అది ఆ మాట పలుకగా అది నెరవేరిందండి. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను, ఇది అర్థం కావడానికి. ఇప్పుడు నేను కార్ అన్నాను అనుకో, ఈ కార్ అనేటువంటి పదం నేను ఉపయోగించకముందు నా మనస్సులో నేను కార్ అనేటువంటి దాని గురించి ఆలోచించిన తర్వాత నా నోట్లో నుంచి ఏమొస్తుందండి? కార్ అనేటువంటి పదం వస్తుంది. ఇప్పుడు నేను కార్ అనేటువంటి పదం చెప్తే మీకు ఏమి జ్ఞాపకం వస్తుందండి? చాట జ్ఞాపకం రాదు కదా. ఎందుకు? నా వాక్కు మీ మనసులో కార్ అనేటువంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేసింది. అంటే తండ్రి అయిన దేవుని హృదయంలో లేకపోతే తలంపుల్లో పుట్టినటువంటి సృష్టి కార్యక్రమం వాస్తవానికి తీసుకొని వచ్చింది ఎవరంటే కుమారుడైనటువంటి యేసయ్య. అందుకే యోహాను అంటాడు కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగినది ఏదియు తండ్రి మనస్సులో కలిగినటువంటి ఆలోచనను వాస్తవరూపం చేసింది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే. అందుకే ఆ సాతానుతో మాట్లాడుతూ ఏదైనా తోటలో ప్రభు అంటాడు కదా,
అతడు నిన్ను తల మీద కొడతాడు, అతడు నిన్ను తల మీద కొడతాడు. అంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? దేవుడు అంటే యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నాడు. అంటే వాక్యమైనటువంటి నా కుమారుడు కొద్ది కాలం తర్వాత శరీరాన్ని ధరించుకొని ఆ శిలువ యాగంలో నీ తలను చితగొడతాడు. అంటే వాక్యమైనటువంటి దేవుడే కానీ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు. ఈ శరీరధారి అయినటువంటి దేవుడు ఏం కార్యాన్ని జరిగించబోతున్నాడు? ఈ వాక్యం చదివినప్పుడు నాకు అనిపించింది, వాక్యము శరీరధారిగా, ద వర్డ్ బికేమ్ ఎ ఫ్లెష్. ఆ వాక్యము శరీరాన్ని ధరి. ఈ దినాల్లో చాలా వాక్యాలు వింటుంటాం కదండి. ఉదాహరణకు చెప్తాను, పనికి మాలిన వాక్యాలు అంటారు. అంటే లోకంలో ఎలాంటి వాక్యాలు వాడతారు? పనికి మాలిన వాక్యాలు వాడతారు. రెండవదిగా వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైన వాక్యాలు అంటారు. అంటే లోకంలో పలికిమాలిన వాక్యాలు ఉన్నాయి, వ్యర్థమైన వాక్యాలు ఉంటున్నాయి, జ్ఞానమైనటువంటి వాక్యాలు ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ మనిషికి అవసరమైంది పనికిమాలిన వాక్యాలు కాదు, వ్యర్థమైన వాక్యాలు కాదు, లేకపోతే జ్ఞానమైనటువంటి వాక్యాలు కాదు. మనిషికి అవసరమైనటువంటిది దేవుడు. కాబట్టి ఈ వాక్యమైనటువంటి దేవుడు తానే ఒక శరీరాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చాడు. మరి ఈ వాక్యమైనటువంటి దేవుడు పలికిమాలిన వాక్యాలు ఉండేటువంటి లోకంలో, వ్యర్థమైన వాక్యాలు ఉండేటువంటి లోకంలో, లేకపోతే ఇంకా మన భాషలో చెప్పాలంటే సొల్లు వాక్యాలు అంటారు కదా, అంటే ఏమి ఉండదు, పని బాట ఉండదు, ఏదో ఒకటి పిచ్చాపాటిగా మాట్లాడుకుంటారు. పొద్దుపోవాలి కాబట్టి మాట్లాడే వాక్యాలు ఉంటాయి, ఇతరులను నష్టపరిచేటువంటి వాక్యాలు ఉంటాయి. కానీ ఆ వాక్యమైనటువంటి దేవుడుగా రాలేదు. తాను ఆది యందు ఏ వాక్యముగా ఉన్నాడో, సృష్టిలో ఏ వాక్యముగా ఉన్నాడో అదే వాక్యమైనటువంటి దేవుడు భూలోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. మరి ఈ వాక్యమైనటువంటి దేవుడు ఏం చేస్తాడు? ఒక 3 విషయాలను సమయాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాలను మనం చూడబోతుంటున్నాం. మొదటి వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉన్నదంట, ఆ వాక్యము దేవుని వద్ద ఉన్నదంట, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్కు మాత్రమే కాదు, బైబిల్లో వ్రాయబడింది ఆ వాక్కు దేవుడంట. తెలుగులో పలుకబడిన వాక్యము అంటారు, ఇంగ్లీష్లో లోగోస్ అంటారండి. లోగోస్ అంటారు అంటే దేవుని నోటలో నుండి వచ్చినటువంటి పలుకబడినటువంటి వాక్యం. 2 రకాలైనటువంటి వాక్యాలు ఉంటాయి. నా మనసులో నేను అనుకుంటా, యోహాను 3:16 అంటే మీకు వెంటనే ఒక వాక్యం మనసులోకి వచ్చేసి ఉంటుంది కదా, దేవుడు లోకం ఎంతో ప్రేమించాను. కానీ అది లోపల ఉండేటువంటి వాక్యమే. బయటికి వచ్చినటువంటి వాక్యాన్ని ఏమంటారంటే పలుకబడినటువంటి వాక్యం. యేసు ప్రభు తండ్రి యొక్క తలంపుల్లో ఉన్నటువంటి వాక్యమే కాదు, ఆయన బయటికి వచ్చినటువంటి వాక్యము. ఆ వాక్యము సృష్టిని కలగజేసింది. ఆ వాక్యము కొన్ని సంవత్సరాల తర్వాత భూలోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చింది. ఆ సంగతి యోహాన్ అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే యేసు ప్రభుని గురించి యూదులు ఏమనుకున్నారు? వడ్లవాని కుమారుడు, 33.5 సంవత్సరాల కిందట మా కళ్ళ ఎదుట జన్మించి ఆడుకున్నటువంటి వ్యక్తి. ఈ రకంగా అనుకుంటూ ఉంటే యోహాన్ అంటున్నాడు, లేదు లేదు, ఆయన 33.5 సంవత్సరాల కిందట జన్మించిన వ్యక్తి కాదు, ఆది యందు ఉన్నాడు, ఆది యందు ఉన్నాడు. ఆయనే వాక్యమైనటువంటి దేవుడు. ఆ వాక్యమే కలుగజేసింది. ఆ వాక్యమే ఇప్పుడు భూలోకానికి వచ్చింది ఒక శరీరాన్ని ధరించుకొని. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎవరు మన యేసయ్య అంటే, ఎవరు మన యేసయ్య అంటే ఆ వాక్యమైనటువంటి దేవుడు. ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. మొట్టమొదటిగా ఆ వాక్యం ఏం చేస్తుందో మనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. చాలు. దేవుని వాక్యం ఎలాంటిదంట? సత్యమైనటువంటి వాక్యం. 17వ అధ్యాయం 17వ వచనం యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం. తెలుగులో నీ సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే సాంక్టిఫై దెమ్ త్రూ దై వర్డ్. నీ వాక్యము ద్వారా వారిని పరిశుద్ధపరచు. నీ వాక్యము ద్వారా పరిశుద్ధపరచు, పవిత్రపరచు. నీ వాక్యమే సత్యము అని తెలుగులో వ్రాయబడింది. కానీ ఇంగ్లీష్లో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే సాంక్టిఫై దెమ్ విత్ దై వర్డ్. నీ వాక్యము ద్వారా, నీ సత్యమైనటువంటి వాక్యము ద్వారా పరిశుద్ధపరచు. ఈ వాక్యం ఎలాంటి వాక్యం తెలుసా? ఒక వ్యక్తి జీవితంలోనికి వాక్యం వస్తే
పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దయచేస్తుంది. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని వాక్యముగా ఉండేటువంటి దేవుడు, కలుగజేసినటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడంటే మానవుని యొక్క కొరత ఏంటి తెలుసా? పరిశుద్ధత. పరిశుద్ధంగా జీవించడం. ఇంటిలోనైనా, పనిలోనైనా, వ్యాపారంలోనైనా, లేకపోతే లీజర్ టైంలోనైనా, పడుకున్నప్పుడైనా, కలలోనైనా మనిషి అపవిత్రతకు దగ్గరైపోతున్నాడు. ఈ అపవిత్రుడైనటువంటి మానవుని పవిత్రునిగా చేయాలి అంటే మానవుని వల్ల కావడంలే, మానవుని ప్రయత్నాల ద్వారా కావడంలే. ఒకానొక సందర్భంలో నేను కడప జిల్లా మైదుకూరు బస్ స్టాండ్లో ఒక బస్సు కోసం నిలబడుకొని ఉన్నాను. అంటే దాదాపు ఒక 20 సంవత్సరాల కింద జరిగినప్పుడు ఆ బస్సు మేము క్యాచ్ చేసి కడపకు రావాలి. మేము ఎక్కాలనుకున్నప్పుడు చాలామంది ఉన్నారు. కాబట్టి దిగుతారులే అని అనుకునే సమయంలో లోపల ఏదో గందరగోళం అవుతుంది. ఏంటి అనుకొని చూస్తే నాకు ఒక 3 హైట్ ఉంటుంది. నాకు 3 హైట్ ఉంటుంది. అంటే దాదాపు 7 అడుగులు ఉంటుంది. నా ప్రక్కన ఇంకొక నిలబడితే ఎంత ఉంటుందో అంత ఉంది. ఆమె అందరినీ జరుపుకుంటూ వస్తుందండి. ఆమె దెబ్బకు మొత్తం అందరూ కూడా పక్కకు జరుపుకుంటున్నారు. నేనేమనుకున్నానంటే ఈమె లావుగా ఉంది కాబట్టే అని అనుకున్నాను. కొంచెం దూరం వస్తుండగానే తన డ్రెస్ ఏ రకంగా పోతుంది పట్టించుకోవడంలా. నోట్లో ఒక్కాకేసింది, నములుతూ ఉంది. మహా అంటే 40 సంవత్సరాల వయసు ఉంటుంది. చాలా ఎత్తుగా ఉంది, చాలా లావుగా ఉంది. ఆ తర్వాత ఆమె బస్సు దిగిన తర్వాత నా దగ్గర నుంచి అట్లా వెళ్ళిందండి. గప్పని వాసన వచ్చింది. అప్పుడు ఆ ప్రక్కన ఉండే వాళ్ళు అంటున్నారు, ఈ పాపిష్టి దానికి ఇంతమందిని కష్టపెట్టాలనా? ఈమె వృత్తి వేరే వృత్తి. ఈమె ఈ బస్సులో ఎక్కడమే ఒక పెద్ద ప్రయోగం అయితే, ఇంత ఎత్తు ఇంత లావు. ఈమె ఏ రకంగా ఉంది అని వారు మాట్లాడుతున్నట్టే స్త్రీ అని కానీ గౌరవం కానీ లేకుండా స్త్రీలు మాట్లాడేటువంటి మాటలండి, స్త్రీలు మాట్లాడినటువంటి మాట. ఈ పాపిష్టిది బస్సు ఎక్కాలనా? ఇంతమందికి కష్టం తీసుకురావాలనా? అంటే పాపిని పాపిగా చూస్తున్నారే తప్ప పాపిని మార్చాలి అనేటువంటి ప్రయత్నం లేదు మానవుని దగ్గర. పాపిని పాపం నుంచి బయటకు తీసుకురావాలనే ప్రయత్నం అసలే లేదు. పాపి పరిశుద్ధుడు కావడం అనేటువంటిది ఇంపాసిబుల్. అలాంటి లోకంలో మనం జీవిస్తుంటున్నాం. పేరు పెడతారు పాపి అని, పేరు పెడతారు ఒక అపవిత్రుడని, పేరు పెడతాడు ఒక మోసగాడని, పేరు పెడతారు ఫలానా వ్యక్తి అని. అంతే తప్ప పాపానికి ఒక పేరు ఇస్తారే తప్ప పాపిని పరిశుద్ధంగా మార్చలేని లోకంలో మనం ఉన్నాం. కాబట్టి వాక్యమైనటువంటి దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే పవిత్రునిగా చేయడానికి. సాంక్టిఫై దెమ్ విత్ దై వర్డ్, వారిని నీ వాక్యము ద్వారా పరిశుద్ధపరచు. అందుకే పాపి అయిన జక్కయ్య అనేటువంటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి యేసు ప్రభు వాక్యం వింటునగానే ఏమైపోయాడండి? పరిశుద్ధుడిగా మారిపోయాడు. ఓ గొప్ప సేవ చేస్తున్నాడు యాజకుడు లేకపోతే పరిసయ్యుడు అనుకున్నటువంటి నికోదేము అంటాడు, నేను ఏ రకంగా మార్పు చెందాలి అంటే పాపములో జీవించే జక్కయ్య పాపినే వాక్యాన్ని చదువుతున్నటువంటి నికోదేములో కూడా దేవుడు లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటుండగా వారికి అవసరమైంది ఎవరు? ఈ వాక్యము శరీరాన్ని ధరించుకున్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం వింటే కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటంటే నాలో ఉండేటువంటి తప్పులు నాకు చూపించేది మాత్రమే కాదు, నా ప్రక్కన ఉండేటువంటి స్త్రీలు పురుషులు ఆమెను ఎంత తిడుతున్నారంటే ఆమె కూడా ఏం తక్కువ కాదండి. ఆమె కూడా తూ అని ఒక్కగా మూసి మొదలుపెట్టింది. ఇంకా తన మన లేకుండా ఆమె మొదలుపెట్టింది. ఆమె తిడుతుంది, వీళ్ళు తిడుతున్నారు. ఆ తిట్లు భరించలేక అందరం బస్సులోకి ఎక్కాం. ఎందుకు తెలుసా? అంత భయంకరంగా డిక్షనరీలోని తిట్లని బయటకు వచ్చాయి ఆ దినాన. ఎందుకోసం అంటే ఆమెను మార్చలేక ఆమె పైన కోపపడారు. ఆమె కూడా మార్పు చెందుతాను అనుకోలే. ఇంతమంది నన్ను అంటున్నారే, అవమానం కూడా లేదండి ఆమెకు, అవమానం కూడా లేదు. ఎందుకు తెలుసా? ఒక స్టేజ్కి వస్తున్న పాపము అవమానాన్ని కూడా కామన్గా తీసుకోమంటుంది. అవమానం మామూలేలే, తాగుబోతుకు అవమానం కలిగినా పర్వాలేదులే, ఏం కాదులే, ఇంతేలే, నా లైఫ్ ఇంతేలే, నేను ఇంతేలే అనేటువంటి లెవెల్లోనికి తీసుకొని వస్తుంది తప్ప పాపిని పరిశుద్ధంగా చేసే లోకంలో మనం లేం. అందుకే దేవుడు వాక్యమైనటువంటి దేవుడు భూలోకానికి వచ్చాడు. ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క చూపుల్లో మన తలంపుల్లో పరిశుద్ధత ఉందా? మనం మాట్లాడేటువంటి మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా? మన జీవితం పరిశుద్ధంగా ఉందా? మన సంపాదన పరిశుద్ధంగా ఉందా? మనం ఖర్చు చేయడం పరిశుద్ధంగా ఉందా? మనం ఒకరికి సహాయం చేయడం పరిశుద్ధంగా ఉందా? పరిశుద్ధంగా లేకపోతే మనకు ఎవరు కావాలి?
ఈ వాక్యమైనటువంటి దేవుడు కావాలి, శరీరాన్ని ధరించుకున్నటువంటి దేవుడు కావాలి. ఏం చేస్తుంది ఆయన? ఆ వాక్యము మనల్ని పరిశుద్ధులనుగా చేస్తుంది. అందుకే బైబిల్లో వ్రాయబడింది, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయబో, సాంక్టిఫై దెమ్ విత్ దై వర్డ్. దేవా నీ వాక్యము ద్వారా పరిశుద్ధత దయచేయు. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? ఈ వాక్యమైనటువంటి దేవుడు అప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్యలో పరిశుద్ధతను దయచేశాడు. ఇప్పటికీ కూడా ఈ వాక్యం ఎదురుగా ఎవరు వచ్చినా కూడా వారి తప్పులను వారికి చూపిస్తాడు. వారికి ఒక నిరీక్షణ కలుగుతుంది. ఏంటంటే ఈ పరిశుద్ధుడైన దేవుడు నాకు పరిశుద్ధతను దయచేస్తాడు. నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు మ్యాథ్స్ రాకపోతే ఎవరైతే మ్యాథ్స్లో 20 సార్లు ఫెయిల్ అయ్యారో 10th క్లాస్, వాని దగ్గరికి వెళ్ళను. ఎందుకు తెలుసా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా అని పోతామా? ఎక్కువ సార్లు చరిత్ర సృష్టించాడు కాబట్టి ఇతని దగ్గరికి వెళ్తే మ్యాథ్స్ నాకు వస్తుంది లేదు. ఫస్ట్ అటెంప్ట్లో స్టేట్ ర్యాంకర్ వచ్చి లేకపోతే గోల్డ్ మెడల్, వీళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. దోస్ ఆర్ సక్సెస్ఫుల్, దే కెన్ హెల్ప్ మీ. ఎవరైతే ఫెయిల్యూర్గా ఉన్నారో, పరిశుద్ధత దగ్గర లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి ఫెయిల్ అయిపోయాడు. ఎవ్వరు కూడా చెప్పలేదు నాలో పాపం ఉందని చూపించండి, ఎవరు చెప్పలేదు. ఎందుకు తెలుసా? అందరూ పాపం యొక్క చిరునామాగానే ఉన్నారు. ఏదో ఒక రకమైన పాపం జీవిస్తూనే ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ వాక్యము శరీరాన్ని ధరించి, అది ఎలాంటి వాక్యము? పరిశుద్ధతనిచ్చేటువంటి వాక్యం. నేను అపవిత్రుడుగా ఉండగా నన్ను పరిశుద్ధపరచడానికి దేవుడే శరీరాకారముతో ఈ లోకానికి దిగి వచ్చాడు. దట్ ఈస్ ద నెంబర్ 1. నెంబర్ 2, బైబిల్లో మనం చూస్తే 1వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. చాలు. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంట? మొదటిగా పరిశుద్ధతను దయచేస్తుంది. రెండవదిగా ఈ వాక్యం ఏం చేస్తుందంటే, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. అంటే ఈ వాక్యానికి ఉండేటువంటి పవర్ ఏంటి తెలుసా? లేనటువంటి దాన్ని కలుగజేసేటువంటి వాక్యం. మొట్టమొదటిగా ఈ వాక్యం పరిశుద్ధతను దయచేసేటువంటి వాక్యం. రెండవదిగా కలుగజేసేటువంటి వాక్యం. అందుకే యోహాను సువార్తి కూడా అంటున్నాడు, ఎందుకు ఈ వాక్యము శరీరాన్ని ధరించుకున్నాడంటే, మానవుని దగ్గర కొన్ని జరుగుతాయి, కొన్ని అవుతాయి, కొన్ని కావండి, కొన్ని జరగవు, కొన్ని లేకుండా ఉంటాయి. కాబట్టి మానవుడు ఏమనుకుంటాడంటే, నా దగ్గర లేదు కాబట్టి నేను శాపగ్రస్తుని, నా దగ్గర లేదు కాబట్టి నేను వ్యర్థమైన వ్యక్తిని, నా దగ్గర లేదు కాబట్టి నా తలరాత ఇంతే అని అనుకొని అక్కడితోనే సాటిస్ఫై అయిపోతాడు, అక్కడితోనే ఆగిపోతాడు. కానీ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఒక వ్యక్తి జీవితంలో ఏదైతే లేదో దాన్ని కలుగజేయగలిగిన దేవుడు ఎవరు? యేసు ప్రభు. దాన్ని కలుగజేయగలిగినటువంటి దేవుడు. అందుకే భూమి లేనప్పుడు భూమిని దేవుడు కలుగజేశాడు, ఆకాశం లేనప్పుడు ఆకాశాన్ని కలుగజేశాడు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు లేనప్పుడు వాటిని కలుగజేశాడు, సౌర కుటుంబం లేనప్పుడు దాన్ని కలుగజేశాడు, మనిషి లేనప్పుడు కలుగజేశాడు, చెట్లు లేనప్పుడు కలుగజేశాడు. అంటే ఆయన కలుగజేసేటువంటి వాక్యం. ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్లో మనం గమనిస్తే ఈ కలుగజేసినటువంటి దేవుడు, అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో కలుగజేసినటువంటి దేవుడు లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి కార్యాలు జరిగించాడు? తిరిగి కలుగజేశాడండి. తిరిగి ఆయన లేనటువంటి వాటిని దయచేస్తూ వచ్చాడు. బైబిల్లో మీరు గమనిస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నీవు మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు. ఎవరండి వచ్చారు? శతాధిపతి. 100 మందికి అధికారి అయినటువంటి పోలీసు యేసుప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా, నా దాసుడు మిగుల వ్యాధితో బాధపడుతున్నాడు, ఆయనకు ఆరోగ్యం కలగజేసేది ఏది లేదు ప్రభువా, ఏది వాడుతున్నా అనారోగ్యమే ఉంది తప్ప, అనారోగ్యమే కలుగుతుంది, అనారోగ్యంగానే వారిపోతుంటున్నాడు తప్ప అతనికి ఆరోగ్యం అంటూ లేదు. కాబట్టి ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే మందులు కలగజేస్తాయి ఆరోగ్యాన్ని చూసింటాడు, లేకపోతే ప్రయత్నాలు కలగజేసింటాయో చూసింటాడు, ఇక ఏ 3 ఆచారాలు లేకపోతే ఇంకా ఏమేం ప్రయత్నం చేశాడో అతను అంటున్నాడు, పడిపోయి ఉన్నాడు. నేను వాడినటువంటి ప్రతిదీ, నా ప్రయత్నం, నా డబ్బు అతన్ని పడిపోయేటట్లు చేసిందే కానీ అతనికి ఆరోగ్యాన్ని కలగజేయలేదు. ప్రభువా, నీవు మాట మాత్రం ఏం సెలవు ఇవ్వాలంట? నీ వాక్కు చాలు ప్రభువా. నీ వాక్కు ఆదికాండంలో కలగజేసింది అనేకమైన వాటిని, ఇప్పటికీ ఉంటున్నాయి. దేవుడు కలగజేసి
దేవుని యొక్క అంటే ఆదాము కలగజేయబడిన తర్వాత 6000 సంవత్సరాలు. ఆ ఆదాముకు ముందు దేవుడు సృష్టిని కలగజేశాడు. మరి ఎప్పుడు కలగజేశాడో మనకు తెలియదండి. మళ్ళీ ఎన్ని వేల సంవత్సరాలు లేకపోతే ఎన్ని లక్షల సంవత్సరాలు పరలోకానికి వెళ్ళినప్పుడు కనుక్కుందాం, ప్రభువా ఎప్పుడు చేశావని. అంతవరకు మనకు తెలియదు. ఎందుకంటే ఊహించుకోవడం తప్ప, లేకపోతే శాస్త్రవేత్తలు వాళ్ళకి తెలివి ఎక్కువ కాబట్టి, వాళ్ళకి జ్ఞానం ఎక్కువ అని భావిస్తారు కాబట్టి వాళ్ళు ఏదేదో చెప్తారండి. కానీ వాట్ ఈస్ ఫ్యాక్ట్ వీ డోంట్ నో, నోబడి నోస్. కానీ దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడైతే దేవుడు కలగజేశాడో అప్పటి నుంచి అవి ఆ రకంగానే ఉన్నాయి. మన దగ్గర ఇంతకుముందు కార్డ్లెస్ మైక్ వాడుతూ ఉన్నాను నేను. ఈ కార్డ్లెస్ మైక్ వాడంగా ఏమైపోయిందంటే అది ఇక పనికి రాకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు దాన్ని ప్రక్కన పెట్టాం. ఉంది, నిన్న కూడా నేను చూశాను దాన్ని. అరే ఉంది కదా మైక్ అనుకున్నాను, కానీ ప్రయోజనం లేదు. ఎందుకు? అది తయారు చేయబడిన తర్వాత కొద్ది కాలం మాత్రమే పనిచేస్తుంది, ఆ తర్వాత అది ఆగిపోతుందండి. దేవుడు ఆకాశాన్ని కలగజేశాడు, భూమిని కలగజేశాడు. ఏమైనా రోజుకు భూమి తగ్గిపోతూ వచ్చిందండి. దాని పవర్ ఏమన్నా, దాని గురుత్వాకర్షణ శక్తి ఏమైనా తగ్గిపోయిందా? లేకపోతే సూర్యుని యొక్క కాంతి ఏమైనా తగ్గిపోయిందా? వాంచి పడేస్తుంటున్నాడు కదా, ఇంకా ఎక్కువైపోయింది ఎండలు, ఇంకా చలి ఎక్కువైపోయినాయి అంటే తగ్గిపోలేదు. దేవుడు కలగజేసినవి తగ్గిపోకుండా ఉంటున్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. సత్యవంతుడమైన దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. యేసు నామమందు తనని పాదాలకే మ్రొక్కి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వోన్నతుడమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఉన్నతుడమైనటువంటి దేవుడు, మహాత్యం కలిగినటువంటి మహారాజు ప్రభా. యేసయ్యా మీరే మీ కార్యాలు జరిగించండి దేవా. ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్య ఉన్నానన్నావు ప్రభా. ఇప్పుడు మా మధ్య ఉంటున్నావు ప్రభా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంటున్నాను ప్రభా, ఎవరికి పరిశుద్ధత లేదు యేసు నామమున ఇది మొదలుకొని వారిని పరిశుద్ధులుగానే నా దేవుని యొక్క శక్తి ఉంచునుగాక. వారిపైన ఉండేటువంటి అపవిత్ర ఆత్మల యొక్క ప్రభావం తొలగిపోవునుగాక. ప్రతి పాపం యొక్క సంబంధాలు తెగిపోవునుగాక, శాశ్వతంగా తెగిపోవునుగాక. పరిశుద్ధులుగా మార్చబడుదురుగాక. ప్రతి పాపము నుంచి విడుదల ఉండునుగాక. ఎవరిలో ఏ పాపపు సంబంధాలున్నా, పాపపు కోరికలు, పాపపు అలవాట్లు, పాపపు లక్షణాలు యేసు నామమున ఇప్పుడు తొలగిపోవునుగాక. తండ్రి ప్రతి పాపాన్ని తండ్రి వారు జయించలేకుండా ఉంటున్నారు ప్రభా. మీరే ప్రతి పాపము నుంచి వారిని విముక్తులనుగా చేయండి ప్రభా. నీ శిలువ రక్తముతో వారి ప్రతి పాపమును కడగండి ప్రభా. దేవా కడగండి ప్రభా. వారి కుటుంబ సభ్యులు పాపములో ఉంటే, వారి బంధువులు పాపములో ఉంటే, వారికి తెలిసిన వారు పాపములో ఉంటూ వారి నిమిత్తం ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు నా దేవుని శక్తి అలాంటి వారిపై కూడా దిగివచ్చునుగాక. యేసు నామమున గొప్ప అద్భుతము జరుగునుగాక. తండ్రి ఎవరి జీవితంలో ఏ దీవెన లేదో, ఏ ఆశీర్వాదం లేదో, అది సమాధానం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఉద్యోగ దీవెన కావచ్చు, కుటుంబంలో ఐక్యత కావచ్చు, తెగిపోయిన సంబంధాలు కావచ్చు, ఏవైనా సరే ఏది లేదు అని నీ సన్నిధానంలో ఇప్పుడు అడుగుతున్నారు. దేవా ఇది నాకు లేదు ప్రభా దయచేని ఎవరైతే అడుగుతున్నారో యేసు నామమున అడుగుతుంటున్నాను. ఆరోగ్యమైన, ఆర్థిక వనరులైన, ఆశీర్వాదాలైన యేసు నామమందు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మాకు కాదు దేవా మాకు కాదు, సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ మా ప్రతి ప్రార్థనకు మీరు జవాబులు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు మహిమ కలిగినటువంటి నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై
ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.